అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ రాక్ స్టార్ 7వ భాగం. రచయిత పరిమి లలిత గారు. స్వేదినితో పాటు గదిలోకి వెళ్ళిన మౌని అత్తగారన్న మాటలు గుర్తుకొస్తుండడంతో ఏంటి అమ్మగారన్నది. నా కాలు ఆయన వల్ల విరిగిందా? ఎలా? నా కాలికి వైర్ చుట్టుకుని కదా పడింది. ఆయన ఏం చేశారు అంటే అనుకుంటూ రాజమండ్రిలో వాళ్ళ మధ్య జరిగిన పోటీ గురించి ఆలోచిస్తుండగా చివరిలో రాకేష్ మోహన్లో ఓడిపోతాడన్న భయం చూసింది. అది గుర్తుకొచ్చి అంటే ఆయన ఏదో చేసుంటారు. మరి అత్తయ్య గారికి ఈ విషయం తెలుసు కూడా చెప్పకుండా నన్ను అని అనుకుంటూ అసలు బుర్ర బద్దలైపోతుంది. నాకేం అర్థం కావడం లేదనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. మౌని ఇలా ఆలోచించడం, రాకేష్ తనను రకరకాలుగా బాధ పెట్టడం రొటీన్ అయిపోయింది. ఒకరోజు కిచెన్లో వంట చేస్తున్న మౌని దగ్గరికి, అమ్మ మౌని ఎలా ఉన్నావు తల్లి అని గొంతు వినపడటంతో దిగ్గున లేచి చేస్తున్న పనిని ఆపి ఇది అమ్మ అమ్మ నాన్న గొంతులాగా ఉంది అని అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి తన ఎదురుగా తల్లి అలివేని, తండ్రి పరంధామయ్య నుంచొని ఉన్నారు ఆనందంగా. మామ్, నాకు మ్యూజిక్ ఉంది బాయ్ అని అనేసి, చూడు ఫస్ట్ టైం నీ వల్ల ఏమీ తినకుండా వెళ్తున్నా కాదు, అలా వెళ్ళేలా నువ్వే చేశావు అని పదా బ్రో అని అంటూ ఎవరిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎదురుగా తన తల్లిదండ్రులు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఉన్న ఆమె అమ్మ నాన్న అని అంటూ వాళ్ళను హత్తుకొని ఎలా ఉన్నారని అడుగుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది మౌన్విత. మళ్ళీ అంతలోనే తేరుకొని వారి నుండి విడిపడి ఆశ్చర్యపోతూ నాన్న అమ్మ మీకు అంటూ వారిని పైనుంచి కిందాక చూసి నేను నమ్మలేకపోతున్నానంది ఎగ్జైట్ అవుతూ. ఇదంతా మీ అత్తగారి దయ తల్లి. ఆవిడే మమ్మల్ని ఇక్కడికి పిలిపించి డాక్టర్కి చూపించి ఆపరేషన్ చేయించడమే కాదు, నా పక్షపాతం కూడా తగ్గేలా ట్రీట్మెంట్ ఇప్పించింది. మమ్మల్ని ఇలా ప్రోత్సహించి మళ్ళీ మనుషులు చేశారని చెప్పేసరికి వారి ఆనందం చూస్తూ అక్కడ వచ్చిన అత్తగారి వైపు ఆరాధనగా కృతజ్ఞతా భావంతో చూస్తూ ఉన్న మౌని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ ఆనందం చూడాలని నిన్ను మీ అమ్మ వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పింది అన్నది నవ్వుతూ. మౌని జాహ్నవి నక్ చేసుకుంటూ థ్యాంక్స్ అమ్మగారు అనబోయి తన అమ్మ నాన్నలను చూసి, థ్యాంక్స్ అత్తయ్య, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నది. అమ్మ, నువ్వు నా రుణం ఈ జన్మలో తీర్చాలి అన్నది అదో రకంగా. మౌని అత్తగారి నుంచి విడిపడి, అంతకన్నానా చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అని అన్నది. ఏదైనా చేస్తాను. జాహ్నవి చేతులు పట్టుకొని, నిజంగానా? ఏదైనా ఏమడిగినా సరే ఖచ్చితంగా చేస్తావా? అయితే మాటివు అని అన్నది జాహ్నవి తన అరచేతిని ముందుకు చాపుతూ. మౌని ఆనందంలో ఆలోచించకుండా మాటిస్తున్న అత్తయ్య గారు అని అంటూ జాహ్నవి చేతిలో చేయి వేసి చెప్పింది. చెప్తాను కానీ తర్వాత మీ అన్న వదినలు కూడా వచ్చారు, హాల్లో ఉన్నారు, వెళ్ళి వాళ్ళను కూడా పలకరించనేసరికి మౌని వెళ్ళింది. తన వెనుకే అలివేని వాళ్ళకు కూడా వెళ్ళారు. మౌనిని చూసి రాఘవ దగ్గరికి వచ్చి ప్రేమగా తన తలనిమిరి, ఏమా బాగున్నావని అడిగాడు. బాగున్నానన్నయ్య అని. వదిన ఎలా ఉన్నావన్నది. బాగానే ఉన్నాంలేమ్మా, నువ్వు ఎంత బాగున్నావో తెలుస్తోందిలే, అయినా ఒక్కరోజైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటని అడగాలని కూడా తెలీదా నీకు కనీసం అని నిష్ఠూరంగా అంటూనే ఇల్లంతా ఇంతింత కళ్ళు వేసుకొని చూస్తూ, అవునులే మొన్నటిదాకా బీదరేకం, ఇప్పుడు కోటేశ్వర్లు ఇంటి కొడలివి, పైగా రాక్ స్టార్ భార్యవి, ఇంతటి ఇల్లు హోదా పరపతి ఉంటే మేమేం గుర్తుంటాంలే, అయినా అదృష్టం అంటే నీదేలే అని అన్నది. తను ఎందుకు మర్చిపోతున్నామో మిమ్మల్ని, తనకి వదిన గారు వాళ్ళను తను కోరుకున్న విధంగా నిల్చోబెట్టడానికి కదా మీతో మాట్లాడనివ్వలేదు నేను, అయినా తన వల్ల నీకు కూడా పట్టిందిగా అదృష్టం, పోనీ అదృష్టం వద్దంటే చెప్పు అన్నది కాస్త గట్టిగా. ఎందుకులే పిన్ని గారు, నేనేదో ఊరికే అన్నానులేండి అని అన్నది. తనకు వచ్చే డబ్బు ఎక్కడ పోతుందో అని కంగారుగా. ఈలోగా స్వేదిని కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అన్నయ్య ఇదిగో మీరు విశ్రాంతి తీసుకోండి, లోపల అమ్మ స్వేదిని మామయ్య గారి వాళ్ళకి రూమ్ చూపించమ్మా అని అనటంతో సరేమ్మా అని అంటూ తీసుకెళ్ళింది వాళ్ళని. వాళ్ళు వెళ్ళాక ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నారు, కానీ అసలు విషయం తెలియదు కదా, ఇప్పుడు ఆయన వస్తే ఎలా? నన్ను ఇంటి పని మనిషిని చేసిన ఆయనకి వీళ్ళని ఏదైనా చేయగలరు, లేదు ఆయన వచ్చే లోపలే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటూ ఆలోచిస్తున్న మౌని దగ్గరికి జాహ్నవి వచ్చి, నీ ఆలోచన, నీ భయం నాకు అర్థమైందమ్మా, వాడు వచ్చేలాగా మీ అమ్మ వాళ్ళని పంపించేద్దాం, నువ్వు కంగారు పడకు. సరే అండి, ఇందాకేదో చెప్తా అన్నారు అన్నది మౌని. జాహ్నవిని చెప్తాను కాదు అడుగుతాను, మాటిచ్చావు గుర్తుందా అని అన్నది. చెప్పండి ఏం చేయాలన్నది. నా కొడుకుని మార్చాలి, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అడగగానే దిగ్గున తలెత్తి, ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అన్నది. నాకు తెలుసు, నేనేం మాట్లాడుతున్నానో స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నీకు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు చెప్పాను, వాడు చాలా మంచివాడు, కోపం గర్వం మొండితనం ఎక్కువని, ఇక వాడికి ఆ చెడు అలవాట్లు కూడా మొదటి నుంచి లేవు, కానీ అవి వాడికి ఎలా అలవాటు అయ్యాయో కూడా నాకు తెలియదు అని. మీరు అడిగింది కల్లో కూడా
జరగని మాట. అసలు నా విషయంలో ఆయన అంత కోపంగా ఉంటే ఎలా ఉన్నారో తెలిసి కూడా మీరిలా అడగటం న్యాయమా అని అన్నది. అవును న్యాయమే. కానీ ముందు నీకొక విషయం చెప్పాలి నేను. నువ్వది విన్నాక ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. దాంతో మౌనితకి ఏదో మనసులో అనుమానం మొదలైంది. అంతలో మొన్న ఆయనతో తన వల్లే కదా నా కాలు విరిగిందని అన్నారు. ముందు ఆ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నా. జాహ్నవి, మొన్న నేను వాడితో అన్న మాట విన్నావు కదా. ఆ తర్వాత నీ మనసులో అనుమానం మొదలైందో లేదో తెలియదు కానీ అదే నిజం అని మౌనంగా అంది. ఏం మాట్లాడుతున్నారన్నది అయోమయంగా. అవును మౌని, ఆ రోజు వాడు ఓడిపోతానని భయం వేసి నీ మీద ఎలాగైనా గెలవాలి అనే పంతంతో వాడు ఆ రోజు అంటూ ఈ జరిగిందంతా కూడా చెప్పింది. అంతా విన్న మౌని నోట మాట రాక నిశ్చేజంగా అలా స్థానువై నిలబడిపోయింది. మౌని మౌని అని అంటూ ఎంతగా పిలిచినా పలకకపోయేసరికి జాహ్నవి కంగారుగా అమ్మ మౌని అని అంటూ తన 2 భుజాలు పట్టుకొని కుదుపుతూ గట్టిగా పిలవడంతో హా అని అంటూ చెంపల మీద కన్నీళ్లు జారుతూ ఉండగా వర్షించిన కళ్ళతో బాధగా జాహ్నవి వైపే చూస్తూ మీరన్నది నిజమా? ఆయన నా కాలు అని అంటూ ఆగిపోయి ఇంకా మాట్లాడలేకపోతుంది. అందుకేనా నన్ను నన్ను అని అంటూ ఇక ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంది. చూడు మౌని, మీ ఇద్దరికి ముడివేసింది ఆ సర్వేశ్వరుడు. అది భగవత్ సంకల్పం. మీ ఇద్దరు ఒకటి కావాలన్నది విధి లిఖితం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడుస్తూ ఉండడం కాదు, నీ ప్రేమతో వాడిని మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది. ఏమంటున్నారు? నా కాలు విరగ్గొట్టి నన్ను అవిటిదాన్ని చేసిందే కాకుండా నా మెడలో ఒక ఉరితాడు బిగించి ఈ ఇంట్లో పడేశారు. నన్ను ఎంతో క్షోభకు గురి చేశారు. నా మనసుకి మానిపోని గాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. అసలు అప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో, నా వాళ్ళ గురించి నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అలాంటి ఆయనతో నేను అని అంటూ ఆగిపోయింది. అవును, కలిసే ఉండాలి. మీ మధ్య ఎన్ని గొడవలున్నా ఏమున్నా మీ మధ్య మీకంటూ ఒక బంధం ఏర్పడింది. ఈ 3 ముళ్ళ బంధాన్ని మీలో ఎవరూ కాదనుకోలేరు. మీరు వద్దనుకున్నా ఆ ముడి విడిపోదు. ఆ బంధం ఎవరూ విడదీయలేరు. ఆ బంధమే మిమ్మల్ని కలుపుతుంది. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు, కాకపోతే గొడవలతో కలిశారు అంతే. ఇప్పుడు కోపంతో ఒకటయ్యారు. ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది. చూడమ్మా, జరిగింది తలుచుకుంటూ ఉంటే ఏం లాభం? ఇంకా కోపాలు అపార్థాలు పెరగడం తప్ప. వాడు చేసింది తప్పే, నేను కాదని అనను. అలా అని నేను వాడిని సమర్థించను. కానీ వాడి జీవితం నీ జీవితం మాత్రమే కాదు, మీ అమ్మ నాన్న అసలు మా అందరి ఆనందాలు కూడా నీ చేతిలోనే ఉంది. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. వాడిలో ఉన్న దుర్గుణాలు దూరం చేసి ఇద్దరు ఒకటవుతారో లేక అని అంటుంటే మౌని అత్తయ్య చాలు, నేను ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టాలనుకోలేదు. అలాగే నా వల్ల ఒకరు బాధపడకూడదు. మా మధ్య గొడవ ఉన్నప్పుడు నేను పంతంగానే కోపంగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నా మెడలో ఆయన ఈ 3 ముళ్ళు వేశారో ఆ క్షణమే నేను ఆయనలో సగమయ్యాను. అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలని అనుకున్నా. కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారో మీకు తెలుసు. నేను ఈ బంధానికి విలువ ఇచ్చాను కాబట్టే మీ అబ్బాయి పెట్టే బాధలు భరిస్తూ ఇంకా ఈ ఇంట్లో ఉన్నాను. ఇక నా కాలు సంగతి అంటారా? ఈ విషయంలో మాత్రం నాకు ఆయన మీద కోపం ఉంది, కానీ నేను అది చూపించలేను. సరే అత్తయ్య, ఇక నుండి నేను ఇంటి పని మనిషిగానే కాదు, మీ కోడలుగా కూడా ఉంటాను. నా భర్తను నేను ప్రేమతో దగ్గర చేసుకుంటానన్నది నవ్వుతూ. ఆ మాటతో సంబరపడిపోతూ నా తల్లే అంటూ మెటికలు విరిచి, అయితే ఇంకో మాట, గుంటూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో విరిగిన ఎముకలను వారం రోజుల్లో అతికిస్తారట. మా ఫ్యామిలీ డాక్టర్ గారు చెప్పారు. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను. ఇక నుండి నువ్వు ఇలా స్టిక్ సాయంతో కుంటుతూ నడవాల్సిన అవసరం లేదు మౌని అనేసరికి మరి ఆయన పంపిస్తారా అన్నది అనుమానంగా. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు సిద్ధంగా ఉండు. ఇక వదిన గారు వాళ్ళని ఏదో ఒకటి చెప్పి నేను పంపించేస్తాను. అన్నీ సర్దుకున్నాక మనం భయపడాల్సింది ఉండదు అని భర్తకి కూతురికి విషయం చెప్పి అలివేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వదిన గారు అంటూ మౌని ఊరు తీసుకుని వెళ్తున్న సంగతి చెప్పింది. దాంతో వాళ్ళు సంతోషపడుతూ సరే అమ్మ లాంటి అత్తగారు దొరకటం నా కూతురు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. మేము మళ్ళీ వస్తాం. మా మనసులో ఉన్న దిగులు మొత్తం దూరం చేశారని వెళ్ళిపోయారు వాళ్ళు. రాత్రి అందరూ డిన్నర్ చేస్తుంటే జాహ్నవి కొడుకును ఉద్దేశించి నాన్న, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, కాదు చెప్పాలి అని అన్నది. దాంతో తింటున్న రాకేష్ తినడం ఆపి తల్లి వైపు చూస్తూ ఏంటి బామ్ అని అడిగాడు రెక్లెస్గా నొసలు చెట్లిస్తూ. నేను మీ నాన్న రేపు కాశీ వెళ్తున్నాం. ఒక వారం రోజుల తర్వాత తిరిగి వస్తాం అని అన్నది. ఇప్పుడు అంత అర్జెంటుగా ఏమొచ్చిందని అని అన్నాడు. అర్జెంటు కాదు, అవసరం, వెళ్ళాలి. ఎందుకంటే మీ నానమ్మ ఆబ్దికం వస్తోంది కదా, అది కాశీలో పెట్టాలి అని మీ నాన్న కోరిక.
చెప్తే నువ్వు ఎలాగో రావు, అందుకే మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. రాకేష్ మీ ఇష్టం అని అన్నాడు. రే మాతో పాటు మౌనిని కూడా తీసుకెళ్తామని అనడంతో చెవున తలెత్తి చూస్తూ ఇప్పుడు పని మనిషిని అంటుంటే ఆహా నీకు మట్టుకు నీ పనులు చేయాలి, మరి మాకు మట్టుకు చేయకూడదే? పని మనిషి అంటే ఇంట్లో పనులతో పాటు అందరి పనులు చేయాలి. నేను మటుకు తనని తీసుకెళ్తానంతే, లేదంటే నా మీద ఒట్టే అన్నది కోపంగా. దీనికేం తక్కువ లేదు, ఒట్టితో కట్టిపడేస్తావు ఎదుటివారిని. మౌని వైపు కోపంగా చూసి వారం రోజులు నా టార్చర్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా అని అనుకుంటూ మౌనంగా అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్ళాడు. మౌనం అర్ధాంగీకారం అన్నారు. అమ్మ మౌని సిద్ధమేనా అని అడిగింది జాహ్నవి కోడల్ని. నేను రెడీ అత్తయ్య అన్నది. మరి నేను అన్నది బుంగమూతి పెట్టుకొని స్వేదిని. నీకు తోడు మా గోవిందం అన్నయ్య ఉన్నారు కదా అని అన్నది కొంటెగా తన వైపే చూస్తూ. పోవదిన అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది స్వేదిని. తను వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నారు ఆ మిగిలిన ముగ్గురు కూడా. అదే సమయానికి డాడ్ ఏం చేస్తున్నావు నువ్వు అసలు? వాడిని లేపేస్తా అని కబుర్లు చెప్పడమే కానీ ఏం పొడిచావు అని అన్నాడు కోపంగా తన తండ్రి మహేందర్తో యవన్. రే ఎందుకురా నీకంత కోపం, శాంతంగా ఉండు అని అన్నాడు మహేందర్ కొడుకుని. ఏంటి శాంతంగా ఉండాలా? ఎందుకు? నేను రా కావాలని ఎన్నో కలలు కన్నాను, అవి నిజం చేసుకునే లోపల రాగ్గా ఎంతో ఎత్తుకెదిగిపోయాడు వాడు. ఇక వాడి నాన్న నీకు బిజినెస్లో పోటీ వచ్చాడు, మనకి అడ్డుగా నిలిచాడు. మనకు రావాల్సిన టెండర్స్ అన్నీ వాడు చేజెక్కించుకునేవాడు. పోనీలే అని చూస్తుంటే కొన్ని కోట్లకు పడిగెత్తాడు, మనల్ని మట్టుకు తొక్కేశాడు. ఇక వాడి కొడుకు నాకు పోటీగా వచ్చాడు, రాగ్గా ఎదిగాడు. వాడు కూడా నాకు పోటీగా వచ్చాడు, నన్ను తొక్కేశాడు, నా కలల్ని తొక్కేశాడు, ఎదుగు బొదుగు లేకుండా చేశాడు. నేను దేన్నో మోసం చేశా అని నన్ను జైల్లో ఊచలెక్క పెట్టించాడు. ఇంత చేసినా కూడా నువ్వు ఆ తండ్రి కొడుకుల్ని ఏమీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని తాపీగా మందు తాగుతున్నావా అని అడిగాడు. కొడుకు అన్న మాటలకి చిరునవ్వు నవ్వి, రే నాన్న నేను ఊరుకున్నానని నువ్వు ఎలా అనుకున్నావురా? చెప్పు, వాళ్ళని ఏదో ఒకటి చేశామే అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్లకు ఉన్న ఏకైక శత్రువులం మనమే కాబట్టి వాళ్ళను ఏదైనా చేసే మన మీదకి ఆ అనుమానం వచ్చేస్తుంది. అప్పుడు తిన్నగా వెళ్ళి జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాలి. అలా కాకూడదనే కదా చేతికి మట్టంటకుండా చెయ్యాలి. అదే మంచిగా ఉంటూనే వెన్నుపోటు పొడవాలి. అందుకే కదరా మారిపోయా అంటూ నమ్మబలికి వాడి తండ్రికి స్నేహితుడిగా దగ్గరైంది. నిన్ను కూడా వాడికి దగ్గర చేసి వాడికి లేనిపోని అలవాట్లు అవి చేసి వాడికున్న వ్యసనాల వల్ల అందరిలో పరుగు పోయేలా చేసి వాడిని రాక్ స్టార్ నుండి జీరో చేయాలని ప్లాన్ వేశాం. కానీ సగం మాత్రమే సక్సెస్ అయ్యాం. కానీ ఇప్పుడు మనకి టైం వచ్చిందిరా, వాడికి యాక్సిడెంట్ చేసి లేపేశామనుకో, వాడు పైకి పోతాడు, వాడి తండ్రే గుండె ఆగి చస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మన ఇద్దరికీ అడ్డు లేనట్టే కదా అంటూ వికృతంగా నవ్వుతూ డ్రింక్ సిప్ చేస్తున్నాడు. ఏ స్టాట్ అని అంటూ కూర్చొని తండ్రితో పాటు తను కూడా డ్రింక్ సిప్ చేస్తూ, డాడ్ మీకు విషయం తెలుసా? వాడు అదే ఆ అంకిత్ గాడు పెళ్లి చేసుకున్నాడు, అది కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు. కానీ ఏమైందో కానీ వాడి భార్య కుంటిది, పైగా వాడు తనని వైఫ్ అని కూడా చెప్పకుండా పని మనిషి అని చెప్తున్నాడు. అదెందుకో ఏంటో తెలియట్లేదన్నాడు. కొడుకు చెప్పింది విని మహేందర్ ఆశ్చర్యపోతూ, ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు ఓ కుంటిదాన్ని పెళ్లి చేసుకున్నాడా? ఎందుకంటావు? అదే తెలియట్లేదు డాడ్, కానీ నేను వాడింటికి వెళ్ళినప్పుడు దాన్ని చూశాను. ఎంత అందంగా ఉందో, పిటపిటలాడిపోతుంది. అది అవటానికి కుంటిదైనా దాని అందానికి ఎవరూ సాటిరారు. అసలు అప్సరస కూడా దిగదుడిపై అంతటి అందాన్ని ఒకే ఒక్కసారి దాన్ని అని అంటూ ఆగాడు సిగ్గుపడుతూ. సరేలేరా, ఏ రోజైనా నువ్వు అడిగింది నేను కాదన్నానా? వాళ్ళు పోయాక అని అంటున్న తండ్రి మాటలకు అడ్డం పడి, అప్పుడు మజా ఏముంటుంది డాడ్, వాడు ఉన్నప్పుడే, వాడింటోని హహా అని అంటూ నవ్వేసరికి, సరేరా నీ ఇష్టం, అయితే వాడి చావు ఎన్ని రోజులకి వాయిదా వేయాలి అని అడిగాడు కొడుకుని. సమయం చూసి దెబ్బ కొడదాం డాడ్, అంతకంటే ముందు వాడి పాట మీద కొట్టాలి దెబ్బ. ఏ జనాలైతే వాడి పాట విని పొగుడుతున్నారో అదే పాట వల్ల జనాలు వాడి మొహాన ఉమ్మేయాలి. అప్పుడు వాడిని చంపుతా అంటూ గ్లాసులో ఉన్న విస్కీ మొత్తం తాగేసి లోపలికి వెళ్ళాడు. ఎప్పటిలాగానే సూర్యుడు ఉదయించి వెలుగుని ప్రసారిస్తున్నాడు. మౌని ఉదయాన్నే లేచి రోజులాగానే ఇంటి పనులని చక్కబెట్టి కిచెన్లో కాఫీ కలుపుతుంటే కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీద్దామని వెళ్తుంటే, వదిన నువ్వు ఆగు నేను తీస్తానంటూ వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఉన్న యువన్ని చూసి ఆశ్చర్యపోతూ, అరే యువన్ నువ్వేంటిలా వచ్చావు, అది కూడా ఇంత ఉదయాన్నే అని అన్నది. ఇక్కడే చెప్పాలా లేకపోతే లోపలికి వచ్చైనా చెప్పొచ్చా అని అన్నాడు. ఓ యా కమాన్ అని అనటంతో లోపలికి వచ్చి, నేను మీ అన్నయ్య కలిసి ఒక ఆల్బమ్ చేస్తున్నాం,
దానికోసం ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడైతే ఇద్దరం ఒకే చోట ఉండి చేస్తే ఈజీ అని రాకేష్ రమ్మని చెప్పాడు. సో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, నా పని అయ్యే వరకు అంటూ కిచెన్లో ఉన్న మౌని వైపే చూస్తూ అన్నాడు. వాట్ అన్నది స్వేదిని. అదే ఐ మీన్ ఆల్బమ్ అయ్యే వరకు ఐ వాంట్ అని అనేలోపు నీలందర్ వాళ్ళు వచ్చి యువన్ని పలకరించారు. స్వేదిని ఈ విషయం చెప్పింది. ఇంతలో మౌని కాఫీ తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చి యువన్కి కూడా ఇచ్చింది. యువన్ మౌనిని చూస్తూ కాఫీ కప్ అందుకుంటూ తన వేళ్లను తాకటంతో తడబడిన మౌని చెయ్యి వదిలేసేసరికి కాఫీ కప్ కింద పడిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాకేష్ అది చూసి కోపంతో యూ అని అంటూ ఏదో అనబోతూ ఉంటే, రే రాకేష్, పనిమాల నువ్వు తన్ని ఏమీ అనక్కర్లేదు, తనేమీ కావాలని చేయలేదు, అయినా తన్ని భార్య ఊరుకుంటూ ఉంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నామని అంటున్న జాహ్నవితో, అబ్బా అత్తయ్య, ఏంటి మీరు ప్రతిదానికి ఆయన్నే అంటారు? నేను భార్యను కాబట్టి ఆ హక్కుతోనే కదా ఆయన నన్ను అనేది, అయినా కట్టుకున్నవాడికే ఉంటుంది కదా కొట్టే తిట్టే హక్కు అని అంటూ ఊరగా రాకేష్ వైపే చూస్తోంది మౌన్విత. మౌని ప్రవర్తనకి రాకేష్ ఆశ్చర్యపోతూ, ఏంటిది ఇలా మాట్లాడుతోంది అని అనుకుంటూ, ఏయ్ అత్తయ్య, నేను రాకేష్ను మాట్లాడనివ్వకుండా మీరు అమ్మగారని పిలవమన్నారు కదా, కానీ మొన్నొక రోజు గుడికి వెళ్తే అక్కడ ఎవరో సిద్ధాంతి గారు అన్నారు, పాపం ఆయన అత్తయ్య గారిని చూసి మనకు పెళ్ళైన విషయం, ఇంట్లో జరిగే విషయం చెప్పి నేను అమ్మగారిని పిలిస్తే ఈ కుటుంబానికి నష్టం అమ్మా, ఏవో తెలియని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా మీ విషయంలో అని చెప్పి అలా పిలవకూడదని చెప్పారన్నారట. ఇక అత్తగారికి ఏమో భయం వేసి మీ విషయం అనేసరికి మరింత భయం వేసి నాకు చెప్పారు, పైగా ఒట్టు కూడా పెట్టారు, అందుకే ఇక నుండి నేను ఇలాగే పిలుస్తానంటూ శ్రీవారు తీసుకోండి కాఫీ అని అంటూ కాఫీ కప్ అందించింది. కింద పడిన కాఫీని క్లీన్ చేసి, అత్తయ్య ఎన్నింటికి మనం బయలుదేరేది అని అడిగింది జాహ్నవి ఉద్దేశించి. అప్పటి వరకు నోరెళ్ళబెట్టి చూస్తున్న అందరూ కూడా టక్కున మూసేసి, ఇంకా సేపట్లోనే అమ్మా అని అంది. సరే అత్తయ్య అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటిది ఇదేం చెప్పింది, అసలు నా బుర్రకేది ఎక్కలేదు, ఈ అమ్మ ఒకటి అన్నిటికీ ఒట్టు పెడుతుంది అని అంటూ, ఏరా యువన్ కమ్ అని అంటూ పైకి తీసుకెళ్లాడు తనను. అమ్మ నా కోడలా, అత్తకంటే 7 ఆకులు ఎక్కువే చదివావు కదా నువ్వు, ఎంత కథ అల్లేసావే అని అంటూ ముక్కున వేలేసుకొని జాహ్నవి అంటూ ఉంటే, మరే నాన్న, వదిన గ్రేట్, అన్నను ఆడుకోవటం స్టార్ట్ చేసింది, ఇక బాల్ను అటు తిప్పి ఇటు తిప్పి నెట్లో వేయడమే తరువాయి అని అన్నది స్వేదిని నవ్వుతూ. మీ వదిన అన్నదే అర్థం కాలేదు, ఇక నువ్వు చెప్పిన దానికి అర్థం ఏంటి అన్నాడు నీలందర్. చదువుకున్నా అంటూ తెగ ఫీల్ అవుతూ ఉంటారు కదా, మరి ఇది అర్థం కాలేదా శ్రీవారు, ఇప్పుడు తెలిసిందా మట్టి బుర్ర మీద నాదా అంటూ భర్త నెత్తి మీద ముద్దుగా చిన్నగా ముట్టింది ఓసిని. నా మొట్టికాయ నాకే వేశావు కదా అనుకుని, సరే ముందు బయలుదేరండి ఫ్లైట్ టైం అవుతోందన్నాడు. సరే సరే అని అరిచారు పైన రాకేష్ గదిలో. రే ఎక్కడికి వెళ్తున్నారా అందరూ అని అడిగాడు. వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నారా, వదిలే, మనం రిహార్సల్ చేద్దాం పదా అనగానే, రే ఎవరెవరు వెళ్తున్నారా అన్నాడు. మౌని కూడా వెళ్తోందా అని అనుమానంతో, ఒక్క నా చెల్లి తప్ప అందరూ వెళ్తున్నారా అని చెప్పాడు. వాట్ అంటూనే లోపల, నేను దానికోసమే వచ్చాను, కానీ అది అయినా వారమే కదా, అదెక్కడ పోతుందిలే, మళ్ళీ ఇక్కడికే కదా తిరిగి వచ్చేది, ఈలోగా ఇంకో పిట్ట ఉందిగా స్వేదిని, దాంతో ఆడుకుందాంలే అని అనుకొని ఓకేరా అని అంటూ రిహార్సల్ని స్టార్ట్ చేశారు. ఇంతలో రాకేష్కి ఫోన్ రావడంతో, పద బ్రో బయట చిన్న పనుంది అని అనేసరికి, ఓకే లెట్స్ గో అని అన్నాడు యువన్. ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్ళారు. మౌని చిరాగ్గా వాష్రూమ్కి వెళ్ళి తన చేతులని సబ్బు పెట్టి కడుగుతోంది. చిచ్చి రాస్కెల్, ఎంత ధైర్యం వాడికి, నా చేతినే టచ్ చేస్తాడా, అసలు వాడి ప్రవర్తన బాగోలేదు, వాడి చూపుడు కూడా బాగాలేదు, అలాంటిది ఇప్పుడు వాడి ఇంట్లోనే ఉంటాడంట, మరి స్వేదిని ఒంటరిగా ఇక్కడ అది మంచిది కాదనుకొని ఆలోచిస్తూ కడిగిన చేతుల్ని తుడుచుకుంటూ ఉంటే, వదిన నువ్వు ఇంకా రెడీ కాలేదంటూ వచ్చింది. రెడీనే స్వేదిని పద అంటూ జాహ్నవి వాళ్ళ దగ్గరికి వచ్చి, అత్తయ్య మనం వెళ్ళిపోతే పాపం స్వేదిని ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా అత్తయ్య అన్నది మౌని. ఒంటరిగా ఎలా ఉంటుంది మౌని, తోడుగా వాడు ఉంటాడుగా అన్నది జాహ్నవి. అత్తయ్య ఆయన 24 గంటలు ఇంట్లోనే ఉంటారన్న గ్యారంటీ లేదు కదా, పైగా ఆయనతో పాటు అతను కూడా ఉన్నాడు కదా, ఈ టైంలో ఆడపిల్లని ఇలా వదిలేసి వెళ్ళడం మంచిది కాదు అని అన్నది. అబ్బా వదిన, నువ్వు నా గురించి ఏం ఆలోచించకు, అయినా యువన్ చాలా మంచివాడు, పైగా నా బ్రదర్ లాంటి వాడు, ఇక గోవిందం ఉన్నాడు కదా అన్నది. చూడు స్వేదిని, కొంతమంది పైకి కనిపించేంత మంచిగా ఉండరు, అయినా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అన్నది మౌనిత. దీనికి ఇంత ఆలోచన ఎందుకమ్మా, తనను కూడా మనతో పాటే తీసుకెళ్దామన్నది జాహ్నవి. స్వేదిని నువ్వు కూడా మాతో పాటు రా అన్నది. అయ్య బాబోయ్, నేను మీతో పాట రానమ్మా,
వచ్చి నువ్వు బాధపడుతుంటే చూడలేను. అయినా నాకు ఆ మెడిసిన్ స్మెల్ పడదు. నేను మీతో రాను. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అనటంతో, సరే అమ్మా, దాన్ని బలవంతంగా ఎందుకు రమ్మనటం? సరే అన్నాడు నీలందర్. అయితే పద, దారిలో నిన్ను మీ ఫ్రెండ్ దగ్గర దింపేసి మేము వెళ్తాం అంది మౌన్వి. నేను గోవిందంతో వెళ్తాలే వదినా అని అనటంతో, ఇదిగో ఇప్పుడు నువ్వు మా అన్నను పిలిచి వారితో బయటికి వెళ్తే మీ అన్న చూస్తూ ఊరుకోడు, కానీ పద అనేసరికి కామ్గా వాళ్ళని అనుసరించింది స్వేదిని. స్వేదిని తన ఫ్రెండ్ ఇంట్లో దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ మౌన్వి, మీ అమ్మ వాళ్ళు ఫ్లైట్ ఎక్కారా అని అడిగాడు నీలందర్. మావయ్య, ఇందాకే అన్నయ్య మెసేజ్ పెట్టాడు చెక్ ఇన్ అవుతుందని. అని బహుశా ఈ పాటికి ఎక్కే ఉంటారన్నది. నీ ఐడియా బాగుందమ్మా. వాటి చేత కాశీకి టికెట్స్ బుక్ చేయించి మా బదులు మీ అమ్మ వాళ్ళని పంపి మనం ఇటు వెళ్ళటం అన్నాడు నీలందర్. మరి నా కోడలా మజాకానా అని. కాకపోతే ఒకటే బాధ, వాడికి అబద్ధం చెప్పామని అన్నది జాహ్నవి డల్గా మొహం పెట్టి. మరి అసలు విషయం చెప్తే నీ కొడుకు వెళ్ళనిస్తాడా అన్నాడు నీలందర్. అది నిజమేలే అని అనుకుంది. ఈలోగా ఎయిర్పోర్ట్ రావడంతో, సరే మన ఫ్లైట్కి కూడా టైం అయింది పదండి అని అంటూ ముగ్గురు కూడా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.